ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు రెండు రకాలుగా అయితే ఉపయోగమైతే పడుతుంది. ఒకటైతే టెక్స్ట్ యానిమేషన్ అయితే ఉంటుంది, ఇంకోటి ఫోటో కూడా యూజ్ చేసిన. మెయిన్ చెప్పాలంటే ఈ సాంగ్ అయితే డీజేలో ఉంటుంది, చూపిస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తుంది నాకు. ఒకసారి చూద్దాం. డీజే ప్రశాంత్ మా భూములు మాకేనని బల 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 బల. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, లిరికల్ వీడియో చాలా బాగుంటుంది. లిరికల్ అనేది ఇంట్రెస్ట్గా ఉంటే చేసుకోండి. పక్కన నేను ఫోటోది కూడా చూపిస్తున్నాను మీకు. ఫోటోది కూడా మీకు అక్కడనే వస్తుంది, ఇక్కడ పెట్టలేదు ఫొటోస్. వీలుంటే టెలిగ్రామ్లో పెడతాను. మీకు లిరికల్గా కావాలా లేకపోతే ఫోటోగా కావాలని చూస్ చేసుకోండి మీరు. నేను 2-3 ఫాంట్ యూజ్ చేసిన. ఆ ఫాంట్స్ అనేది వీడియో కింద ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి, మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇబ్బంది పడకుండా ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ప్రీసెట్ ఇంపోర్ట్ చేయగానే మీకు డైరెక్ట్గా మిస్సింగ్ ఫాంట్ అని రాదు, అయిపోతుంది. మీ ఎడిటింగ్ అంటే మీ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది, మీకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ తర్వాత యానిమేషన్ అంటే తర్వాత ఫాంట్ ఏమైనా చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒక 3 ఫాంట్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఆ ఫాంట్ లింక్ వీడియో కింద పెడతాను, యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ నేను లిరికల్ గురించి చెప్తాను, తర్వాత ఫోటో గురించి చెప్తాను. లిరికల్ గురించి అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను, ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1 అవర్ వరకు అవుతుంది టైం అనేది. ఎందుకంటే నాకే టైం అయింది దానికి. అందులో నా యానిమేషన్ కానీ కీ యానిమేషన్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తాను, చూపిస్తాను మీకు, కొన్ని ఐడియాస్ ఇస్తాను. ఓకే, ఇందులో కెమెరా కూడా యూజ్ చేసిన, నల్ కూడా యూజ్ చేసిన. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూసుకుంటే స్టార్టింగ్లో ఇలాగైతే ఉంటుంది. ఓకే, కిందికి చూసుకోండి మీరు. టోటల్ డౌన్లో వస్తే ఇక్కడ మీకు తెలుస్తుంది యానిమేషన్ ఎలా వచ్చిందన్నది. ఓకే, ఈ నల్ యానిమేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, దీంతో కాబట్టి దాన్ని మీరు రిమూవ్ చేయడం కానీ ఇలాంటివి చేయకండి. ఓకే, మ్యాక్సిమం అన్నీ మీరు చూసుకుంటే మీకు సరిపోతుంది. ఇక్కడ మీరు ఎక్కువ ఇది కూడా పడాల్సిన అవసరం ఉండదు. యానిమేషన్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఒక ఇమోజీ ఫాంట్ కూడా యూజ్ చేసిన. ఆ ఇమోజీ ఫాంట్ మీకు అంత అవసరం కూడా లేదు. ఓకే, అది ఐఫోన్ ఇమోజీ ఫాంట్ ఉంటుంది. ఈ లాస్ట్లో ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన, ఆ ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే ఈ పోరు తెలంగాణ అనే వర్డ్స్ వస్తుంది కదా, అక్కడైతే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఓకే, దీంట్లో మీరు ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోటో గురించి చెప్తాను. ఫోటో గురించి అయితే మీరు ఆల్రెడీ చూశారు. లిరికల్ అనేది 10 సెకండ్ వరకు ఉంటుంది, 11 సెకండ్ వరకు, సారీ 12 సెకండ్ అనుకుంటా. ఓకే, ఇక్కడి వరకు. ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువ యూజ్ చేసింది 6-7 ఫొటోస్ అయితే యూజ్ చేసిన. తర్వాత ఫొటోస్ అన్నీ రిపీటెడ్ ఫొటోసే ఉంటుంది. ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకుందాం. ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ఈ ఫోటో అనేది ఒక్కొక్క లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ జరిగిపోతుంటుంది. కాబట్టి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు కొంచెం సెంటర్లో పెట్టుకోండి ఇలా ఫోటోని. అంటే ఎక్కడ పడితే అలా జరిగిపోతుంటుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం బాగా మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా. ఓకే, ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. ఫొటోస్ ఎన్ని అంటే మీకు 6-7 ఫొటోస్ చెప్పాను కదా, నేను ఇందులో ఉన్న ఫొటోస్ ఎన్ని అంటే రిపీటెడ్ ఫొటోస్ అవ్వచ్చు, కానీ మొత్తం 24 ఉన్నాయి. అంటే రిపీటెడ్ ఫొటోస్ ఒక 3-4 వచ్చినాయి అంతే. దాని తర్వాత ఆ వీడియోని కూడా సేవ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. యానిమేషన్ నేర్చుకోవాలని అనుకుంటే ఆ ప్రాజెక్ట్ యూజ్ చేయండి.